ఎవరైతే దేవుని మందిరంలో ఉన్నారో వారు థ్యాంక్ యూ లార్డ్ బహుగా ఫలించటాన్ని వాళ్ళు చూస్తారు. మందిరం అని ఈ శరీరం లోపల మన ఆత్మ ఉంది, ఆత్మ వర్ధిల్లుతాయి. అందుకొరకే యోహాన్ అంటున్నాడు, మీ ఆత్మ వర్ధిల్లినట్టు అన్ని విషయంలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, కీర్తన 5:7 అంటున్నాడు, నేనైతే భయభక్తులతో ఆయన సన్నిధిలో మోకారించి నమస్కరిస్తాను అంటున్నాడు. మన శరీరం అని మందిర లోపట ఆరాధన జరుగుతున్నాయి, దేవుని నామాన్ని ఘనపరచడం జరుగుతున్నాయి. కీర్తన 18:6 అయితే దావీదు అంటున్నాడు, నేను ఆయన మందిరంలో ఆయన స్వరం వినబడింది అంటున్నాడు. అవును, దేవుని యొక్క మందిరంలో ఆయన స్వరం వినబడతాయి. నువ్వు దేవుని మందిరం అయితే ఖచ్చితంగా ఆయన స్వరం వింటావు. దేవుని యొక్క స్వరం స్పష్టంగా నీకు వినపడతా ఉంటాయి. ఈరోజు మీరు దేవుని మందిరమా కాదా అనేదాన్ని ఇప్పుడు దీన్ని బట్టే మీరు పరీక్షించుకోవచ్చు. ఈరోజు దేవుని మందిరంగా అండి, మీరు ఇప్పటికే దేవుని మందిరంగా ప్రతిష్ఠ చేయబడి ఉంటే దేవుని స్వరం వింటారు. దేవుని ఆశీర్వాదం మీ మీదకి వస్తాయి. దేవుడి ఈ మాటలు దీవించను గాక.